అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి చర్చించబోతున్నాం. అది పార్కిన్సన్ రోగులకు నవ్వు చికిత్స. నవ్వును తరచుగా ఉత్తమ ఔషధం అని అంటారు. పార్కిన్సన్ రోగులకు ఈ చికిత్స నిజంగా బాగా పనిచేస్తుంది మరియు వారి జీవితాల్లో కొన్ని సానుకూల మార్పులు తీసుకురావచ్చు. కానీ ఎలా? ఈరోజు వీడియోలో మనం దీనిని విశ్లేషిస్తాము మరియు రోగి ఈ చికిత్సను వారి జీవితంలో ఎలా చేర్చుకోవచ్చో కూడా చూద్దాం. రోజువారీ రొటీన్ గురించి మాట్లాడితే ఈ వీడియో ప్రారంభంలో పార్కిన్సన్ రోగులకు ఈ చికిత్స యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. వాస్తవానికి ఈ రోగులు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి డోపమైన్ స్థాయిల తగ్గడం. దీనివల్ల అనేక సమస్యలు మొదలవుతాయి. అందులో చేతులు కంపించడం, శరీరంలో కఠినత మరియు మూడ్ మార్పులు. ఇవి తరచుగా డిప్రెషన్తో కూడి ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో ఊహించండి, మీరు ప్రతిసారి నవ్వినప్పుడు మీ మెదడు సహజంగా డోపమైన్ పెరుగుదల అనుభవిస్తుంది. డోపమైన్ అనేది మూడ్ను మెరుగుపరచడానికి మరియు మెదడు ఫంక్షన్ను పెంచడానికి ప్రసిద్ధి చెందిన ఫీల్ గుడ్ హార్మోన్. ఇది బాగుంది కదా? పార్కిన్సన్ రోగులు నవ్వినప్పుడు వారి మెదడు చిన్న డోసు డోపమైన్ పొందుతుంది. ఇది వారి డిప్రెసివ్ మూడ్కు ఔషధంగా పనిచేస్తుంది. అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అంతేకాదు, ఒక అధ్యయనం కూడా చూపించింది, నవ్వు చికిత్స మూడ్ను మెరుగుపరచడమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదాహరణకు, ఇమ్యూన్ ఫంక్షన్ను మెరుగుపరచడం, నొప్పిని తగ్గించడం మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించడం. ఈ అన్ని ప్రయోజనాలు పార్కిన్సన్ రోగులకు చాలా విలువైనవి. నవ్వు సమయంలో మన శరీరంలోని అనేక కండరాలను చలనం చేస్తాము. ఇది మొత్తం శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ఇది మెదడు కణాలను పోషిస్తుంది మరియు పార్కిన్సన్ వ్యాధి పురోగతిని కూడా నెమ్మదిస్తుంది. కాబట్టి నవ్వు చికిత్స మరియు పార్కిన్సన్ రికవరీ మధ్య సంబంధం మీకు స్పష్టంగా అర్థమైంది అని ఆశిస్తున్నాను. ఇకపై ప్రత్యేక చికిత్సకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీతో చర్చించాలనుకుంటున్నాను. పార్కిన్సన్ సాధారణంగా వయోజనులలో మాత్రమే కనిపించేది, అంటే సుమారు 60 నుండి 70 సంవత్సరాల వయస్సు. కానీ ఇప్పుడు 30ల మరియు 40ల ప్రారంభ వయస్సులో ఉన్న వ్యక్తులు కూడా పార్కిన్సన్ వ్యాధి ప్రారంభాన్ని అనుభవిస్తున్నారు. దీనిని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ లేదా బయాప్సీ అంటారు. ఈ యువ రోగులకు ఈ వ్యాధితో పోరాడుతూ పని, కుటుంబం మరియు సామాజిక జీవితాన్ని సమతుల్యం చేయడం చాలా కష్టంగా మారుతుంది. అందువల్ల ఇలాంటి సందర్భాల్లో నవ్వు చికిత్స భావోద్వేగ మరియు మానసిక సవాళ్లను నిర్వహించడానికి చాలా ఉపయోగకరమైన సాధనంగా పనిచేస్తుంది. అది ఎక్కువ సమయం లేదా ఖర్చు అవసరం లేకుండా. ఇప్పటివరకు మీకు ఈ భావన స్పష్టంగా అర్థమైంది అని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఉంది. పార్కిన్సన్ సాధారణంగా పేదలు లేదా అత్యంత ధనవంతుల కంటే మధ్య తరగతి మరియు పై మధ్య తరగతి వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక ఈ మెదడు వ్యాధి అక్షరాస్యత లేని వ్యక్తుల కంటే విద్యావంతులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీని వెనుక కారణం ఏమిటి? ఆలోచించి చెప్పండి. ఆలోచించి చెప్పండి. వాస్తవానికి మధ్య తరగతి లేదా విద్యావంతులైన వ్యక్తులు సాధారణంగా తమ శరీరానికి విశ్రాంతి అవసరం ఉందని తెలియకుండానే అధిక ఒత్తిడి ఉన్న వాతావరణాల్లో పనిచేస్తారు. మరియు ఒత్తిడి మెదడులో కణాల మరణాన్ని పెంచడం గురించి బాగా తెలిసిన విషయం. ఈ కారణంగా నేను నా రోగులకు ఒత్తిడి తగ్గించే కార్యకలాపాలలో పాల్గొనాలని బాగా సిఫారసు చేస్తున్నాను. ఉదాహరణకు తాయిచి, సామాజిక పరస్పర సంబంధాలు, నవ్వు వ్యాయామం మరియు జాగింగ్. ఈ అన్ని విషయాల్లో నవ్వు చికిత్స ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది అందరికీ ఎక్కడైనా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని సాధించడానికి సరైన మార్గం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? మీరు ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు కేటాయించాలి. అదే సాధించవచ్చు. మీరు ఒక వినోదాత్మక వీడియో చూడవచ్చు, జోకులు చదవవచ్చు లేదా నవ్వు యోగా ప్రయత్నించవచ్చు. మీరు కొన్ని నిమిషాలు గట్టిగా నవ్వడం సాధన చేస్తే హాహాహాహా
ప్రారంభంలో మీరు మీ నవ్వు బలవంతంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఆందోళన చెందవద్దు. త్వరలో ఇది సహజ ప్రతిస్పందనగా మారుతుంది మరియు మీరు త్వరలోనే ప్రయోజనాలను అనుభవించడం ప్రారంభిస్తారు. ఈ వీడియోను ఇక్కడ ఒక గొప్ప నవ్వుతో ముగిస్తున్నాను. హా హా నేను మీరు భావనను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నా. కాబట్టి మీరు తదుపరి సారి నవ్వినప్పుడు ఇది కేవలం ఆనందం యొక్క క్షణం కాదు, ఇది మెరుగైన మెదడు ఆరోగ్యానికి ఒక చిన్న అడుగు అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు సహాయపడితే నా వైపు మీ ఆశీర్వాదాలు పంపడం మర్చిపోకండి. మీ మంచి ఆకాంక్షలు నాకు మీతో మరింత పంచుకోవడానికి ప్రేరణ ఇస్తున్నాయి. మీ అందరినీ తదుపరి వీడియోలో కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. బై బై. నమస్తే.